జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ రాహుల్ గాంధీ ఊరికే ఉన్నాడో, ఏదో ఒకటి అంటాడో, ఏదో ఒకటి అంటే ఈయన చిన్నపిల్లవాడని కూడా చూడకుండా ఏది కావాలంటే అది వాళ్ళు బీజేపీ వాళ్ళు సాగుడు చెవులు మూసి పెడతారు. ఊరికే కూడా కాకుండా ఈ న్యూస్ చూడండి. ఈ కిరణ్ రిజిజు అనే ఒక ఆయన ఉంటాడు బీజేపీలో. రాహుల్ గాంధీని అయితే ఆట ఆడుకున్నాడు అట్నే. సరే, ఇంక మ్యాటర్కి వస్తే ఈ రాహుల్ గాంధీకు హిందువులను ఎలా విడదీయాలో అర్థం కావడంలే. మొన్నటి వరకు హిందువులు కులాల పరంగా, భాషల పరంగా, ప్రాంతాల పరంగా, వర్ణాల పరంగా, వర్గాల పరంగా విడిపోయి బతుకుతూ ఉన్నారు. అసలు హిందువులలో ఐకమత్యం అనేది ఉండేది కాదు. కానీ 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడం, అదేవిధంగా సోషల్ మీడియాను పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వాడుతూ ఉండడంతో ఇప్పుడిప్పుడే హిందువులందరిలో కూడా చైతన్యం వస్తుంది, అదేవిధంగా ఐక్యత కూడా వస్తుంది. తమ కులాలను, వర్గాలను, వర్ణాలను పక్కన పెట్టి అందరూ కలిసి ఉండడానికి సిద్ధమవుతున్నారు. కరెక్టే. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళానే అందుకు నిదర్శనం. దీంతో హిందువుల మధ్యన ఈ విభేదాలన్నీ కూడా సృష్టించి వాళ్ళను మళ్ళీ కులాల వారీగా, వర్గాల వారీగా విభజించడానికి ఈ రాహుల్ గాంధీ ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా, వీళ్ళే కదా దేశాన్ని విడగొట్టింది, ముక్కలు చేసిందే. మళ్ళా హిందువులను కూడా విడగొట్టాలని చెప్పి ఆలోచన చేస్తారు. బాగా ఈ బ్రిటిష్ వాళ్ళ సూత్రం వంట పడుచుకున్నారు, ఏది విభజించో పాలించన్నట్టు. ఆ విధంగా వచ్చేసి హిందువులను, ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు చేయాలని చెప్పేసి మామూలు యుద్ధాలు చేయడంలో వీళ్ళు. సరే, ఇకపోతే ఇప్పుడు ఈయన గారు వేసిన మాస్టర్ ప్లానే కులగణన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అసలు ఈ కులగణన ప్రస్తావనే తీసుకురానటువంటి రాహుల్ గాంధీ గత సంవత్సరం నుంచి కులగణన అంట, ఈ సామాజిక న్యాయం అంట పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఈయన ఆలోచన కొంతవరకు విజయవంతం కూడా అయింది. గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాహుల్ గాంధీ మాటలు నమ్మి కొంతమంది హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఫలితంగానే 40 సీట్లు కూడా రావనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 99 లోక్సభ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఆ దెబ్బతో ఈయన గారు ప్రధాన ప్రతిపక్ష నేత అయిపోయినాడు. అర్థమవుతుంది మీకు? సరే, నిన్నటి నుంచి ఈ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలా, ఓ పక్కన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడాలి. కానీ ఏడా మహాకుంభమేళాలో ఎంతమంది చచ్చిపోయారు చెప్పాలంట. వీళ్ళకు బతికినంతగా శవ రాజకీయాలేనా? దేశానికి ఏదన్నా పనికొచ్చే పని ఒకటన్నా చేసేమే? ఏంది ఇదంతా అంటాలే. సరే, ఇకపోతే ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్కు సంబంధించిన విషయాలను ప్రస్తావించకుండా ఈ రాహుల్ గాంధీ మళ్ళీ కులగణన అంట మొదలుపెట్టాడియా. పైగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓబీసీలకు అన్యాయం చేస్తుందని, ఓబీసీలను అస్సలు పట్టించుకోవడం లేదని, ఓబీసీలు అంటే నరేంద్ర మోడీకు చులకనంట తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంతా కూడా వాళ్ళని రెచ్చగొట్టి ఇంక దేశానికి వ్యతిరేకం చేయాలా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం చేయాలా, హిందువులందరూ కూడా మళ్ళీ ముక్కలు కావాలా, ఏంది ఇదంతా? దీంతో ఈ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలతో ఒళ్ళు మండిపోయినటువంటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేచి మాట్లాడతా, నాయనా రాహుల్ గాంధీ, నువ్వు పదే ఈ ఓబీసీల గురించి మాట్లాడుతున్నావు, సామాజిక న్యాయం అంటున్నావు, బాగానే ఉండాలి. మరి మీ పార్టీలో సామాజిక న్యాయం అనేది ఎక్కడ ఉండాలి? అసలు నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ ఏందో నీకు తెలిసిన? నరేంద్ర మోడీ గారు కూడా ఒక ఓబీసీనే, నీకు ఆ విషయం కూడా తెలియదు. మా భారతీయ జనతా పార్టీ తరఫున 3 సార్లు మేము ఓబీసీను ప్రధానమంత్రిని చేసాం. ఇప్పుడు ఆయన ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్. కానీ నీకు అది కనపడ్డంలే. మరి మేము 3 సార్లు ఒక ఓబీసీను ప్రధానమంత్రిని చేశాం కదా, కానీ మీరు ఒక్కసారినా కూడా ఒక ఓబీసీ నాయకుడిని ప్రధానమంత్రిని మీరు చేశారా? చేయలేదే. ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి మీరెందుకు ఒక్కసారైనా ఓబీసీని ఎందుకు ప్రధానమంత్రి చేయాలా అని అడిగినాడు. ఎందుకు చేస్తారో? ఇప్పుడు వాళ్ళ తాత ఎవరు, ఆయన చిచ్చిరేఖలు ఉన్నాడు కదా, యుద్ధాలు చేస్తూ ఉండే ఆయన అప్పుడు ప్రధానమంత్రి. ఆయన అయిపోయిన తర్వాత ఆయన గారి కూతురు ఎవరు, ఇందిరాగాంధీ, మళ్ళీ ప్రధానమంత్రి. ఆమె అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. సరే, వాళ్ళు ఎట్లా పోయినారో మీకు అందరికి కూడా తెలుసు. ఏది ఇందిరాగాంధీ కావచ్చు, ఈ రాజీవ్ గాంధీ కావచ్చు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాం కూడా ప్రధానమంత్రి అయితే ఏడ థ్రెట్ ఉంటుందని చెప్పేసి భయపడిపోయి ఒక మరమనిషిని తీసుకొచ్చి ముందు పెట్టినారు. ఎవరిని? మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ను. లేకపోతే ఏదైనా ఈ రాహుల్ గాంధీ అన్న చిన్నపిల్లవాడు అని చెప్పి అన్న వదిలేసారేమో, లేకపోతే వాళ్ళ అమ్మ ఈయన గారు అయ్యిండు. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, రేపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా అధికారంలోకి వస్తుంది అనుకుందాం, అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు వాళ్ళ పార్టీలో? ఏనా ఎవరు? ఈ 56 ఏళ్ళలో యువనైతే. అవునా కాదా? మరి వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళది రాజ్ కుటుంబం
ఈ దేశాన్ని పాలించేదానికే ఆ రాజు కుటుంబం పుట్టింది, రాజపుండులాగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తారు. రేపు వాళ్ళు ఎప్పుడన్నా అధికారంలోకి వచ్చారంటే ఆయనే అవుతాడు. వాళ్ళకేం పిచ్చా మనకు మాదిరా? ఎవరంటే వాళ్ళు చేసేదానికి వాళ్ళు ఏమంత తెలియలేని వాళ్ళ? ఎప్పుడైనా వాళ్ళ కుటుంబమే పరిపాలించాలి ఈ దేశాన్ని, వాళ్ళ కుటుంబమే లూటీ చేయాలా, వాళ్ళ కుటుంబమే మన దేశ సంపద అంతా దోచుకోవాలా. అది మ్యాటర్ అయితే అర్థమవుతాను కదా మీకు నేనేం చెప్తున్నా. సరే, ఇకపోతే ఈ కిరణ్ రిజిజు మాట్లాడతా, నేను ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినవాడిని, ఒక గిరిజన నాయకుడిగా ఇప్పుడు నేను మిమ్మల్ని అయితే ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒక గిరిజనుడినో లేక దళితుడినో లా మినిస్టర్ని ఎందుకు చేయాలా? అర్థమవుతుంది మీకు? ఎందుకు చేయలేదో నాకు తెలుసు. కానీ ఈ సభలో అలాంటి విషయాలను మాట్లాడకూడదు కాబట్టి నేను చెప్పడంలే. మీకు గిరిజనులు దళితుల ఓట్లు మాత్రం కావాలా, కానీ వాళ్ళ జీవితాలు మాత్రం మీకు అవసరం లేదంటూ మామూలుగా సావడి చెవులు మూసిపెట్టేశాడు. దెబ్బతో ఒక్కసారిగా రాహుల్ గాంధీ పైన విరుచుకుపడినట్టు అయిపోయింది అనమాట. ఏది చిత్తపులు కదా దూకుతుంది కదా, ఆ మాదిరిగా దెబ్బతో రాహుల్ గాంధీకి సౌండ్ రాలా, ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయినాడు. ఎందుకు సైలెంట్ అయిపోవడం? ఏమన్నా కిరణ్ రిజిజు అడిగిన దాంట్లో ఏదైనా ఒక్కదానికన్నా సమాధానం ఉండదు, ఒక ప్రశ్న కన్నా లేదు. ఊరికే ఎంతసేపటికి అగ్గిరాజేయాలా, ఏలా హిందువులందరి మధ్యలో చిచ్చులు పెట్టాలా, వీళ్ళందరూ కొట్టుకొని తెచ్చా అంటే ఆయన చలిగా అంచుకోవాలా? నాయన మన గన కొంచెం ఇది గన ఉండి బాగా పనిచేసింది అనుకో, వీళ్ళు అసలు ఏం ఉండదు, ఆ పార్టీ కనుమరుగైపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీపిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. ఇంకో మాట, ఖచ్చితంగా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.